2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా జరుగుతోంది. 70 రోజుల క్రితం మార్పు కోసం ప్రజల దీవెనతో, సమ్మక్క సారక్క తల్లుల దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో స్థానిక శాసనసభ్యులు సీతక్క ఆధ్వర్యంలో కని విని ఎరుగని రీతిలో జాతర జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకోవడం జరిగింది. మేడారం జాతరకు 75 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం నష్టాలలో ఉన్న 110 కోట్లు మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో 3000 బస్సులు నడిపితే ఈ ప్రభుత్వం 6000 ఆర్టీసీ బస్సులు జాతరకు నడుపుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. జాతర నిర్వహణకు 16,000 మంది అధికారులు పనిచేస్తున్నారు. గత మేడారం జాతరపై అనుభవం ఉన్న 5గురు IAS, IPS అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగింది. ఆతృత పడకుండా వెహికల్స్ ఓవర్టేక్ చేసుకోకుండా నిదానంగా మీరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్తే ఏదైతే ఆదివాసేతరులు ఏదైతే ఈ ప్రాంత ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ పరిసర రాష్ట్ర ప్రజలు ఏవైతే కోరుకుంటారో ఆ కోరిన ప్రతి కోరికని అమ్మవార్లు తీరుస్తారు. కాబట్టి మీరు అమ్మవార్లను ప్రత్యేకంగా వచ్చి దర్శించుకొని మీ మనసులో కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చే విధంగా మీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారిని మేము కూడా వేడుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మీరందరూ ఏవైతే కోరికలు కోరుతున్నారో రాబోయే 5 సంవత్సరాల్లో, గడిచిన 10 సంవత్సరాల్లో ఏవైతే మీరు ఇబ్బందుల పాలయ్యారో, కష్టాల పాలయ్యారో, నష్టపోయారో, ఆశలకి నమ్మి 2 పర్యాయాలు ఆ ప్రభుత్వంలో నష్టపోయిన దాన్ని రాబోయే ఈ 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ రాజ్యంలో అమ్మవార్ల దయతో తప్పకుండా మీ అందరి కోరికలు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నెరవేరుస్తామని, నెరవేర్చే విధంగా అమ్మవారు మమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.